ఒకవైపు కాటమరాయుడు సినిమా విడుదలై దాని రికార్డుల గురించి చర్చలు జరుగుతూ ఉండటం, మరోవైపు బాహుబలి 2 సినిమా ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరగటంతో ఈ అంశంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఇప్పటికే పరిధి దాటి పవన్ అభిమానులను విమర్శించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సరికొత్త వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించి ఓ సినిమా చేస్తే అది బాక్సాఫీసులను బద్దలుకొట్టి రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందని అన్నాడు వర్మ. అది వీలైనంత త్వరగా జరిగితే బాగుంటుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పాడు. అమెరికాలో ఇప్పటికే $9 లక్షల వసూళ్లు దాటిన కాటమరాయుడు త్వరలోనే $1 మిలియన్ మార్కును కూడా చేరుకునేందుకు సిద్ధంగా ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇప్పటికే 6 కోట్ల రూపాయలను కాటమరాయుడు సినిమా అమెరికాలో వసూలు చేసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.